కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. 1,20,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు సెంట్రల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ నుంచే వచ్చాయని తెలిపారు. ఇక సెంట్రల్ నుంచి వచ్చిన డబ్బు అంతా ప్రజలదేనని చెప్పారు. కాళేశ్వరంలో ఇంత అవినీతి జరిగిందని తెలిసినా బీజేపీ నాయకులు ఎలా ఊరుకున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రులకు కూడా ఈ విషయం తెలిసినా ప్రధాని మోదీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. దీనిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తే 30,000 కోట్ల రూపాయలు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఇస్తే 11,000 కోట్ల రూపాయలు, పిఎన్బి కన్సార్టియం ఇస్తే 17,000 కోట్ల రూపాయలు నబార్డు మిగతా అందరూ కలిసి ఇచ్చిన ప్రాజెక్ట్. లిటరల్ గా 97,500 కోట్ల రూపాయలు అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు సెంట్రల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకి వచ్చిన వాస్తవం ఉన్నప్పుడు ఇంత డబ్బు సెంట్రల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే దేశానికి సంబంధించిన డబ్బు ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చి ఇక్కడ ఒక భారీ కుంభకోణం జరిగితే కేంద్రంలో ఉన్న ప్రభుత్వంగా మీరు కాపలా కుక్కగా ఉండాల్సిన అవసరం లేదా? మరి ఒక రాష్ట్రంలో ఇంత అవినీతి జరిగింది అని మీకు తెలుసు, మీ పార్టీ వాళ్లకు తెలుసు, మీ పార్టీ మంత్రులు మా రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అవినీతిగా జరిగిన అవినీతి గురించి